హాయ్ అండి, చికెన్ పకోడీ ఇలా చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలానో చూసేద్దాం. ముందుగా అయితే చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి అందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మ చెక్క, గుప్పెడంతా కరివేపాకు వేసుకొని వీటినన్నిటిని చేతితో బాగా కలిపేసుకోండి. అప్పుడే మసాలాలు బాగా పడతాయి. ఇలా కలిపేసుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. నూనె వేడి చేసుకొని పీసెస్ని అందులోకి వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. టైం పడుతుంది కానీ చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే వేగుతాయి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి. అంతే, టేస్టీ అయినా క్రిస్పీ అయినా చికెన్ పకోడీ రెడీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది.